కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? కరూర్లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా 41 మంది మృతి చెందారు. న్యాయసత్వం కోసం సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టి గుంపు నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై వివరణ కోరేందుకు ఈ నెల 12న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని విజయ్కు నోటీసు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో అమలు చేసిన RUF ప్రాజెక్టును ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసి స్వయం సమృద్ధి దిశగా కీలక అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. థాయిలాండ్లోని పట్టాయ వాకింగ్ స్ట్రీట్ సమీపంలో భారత పర్యాటకుడు రాజ్ జసుజాపై ట్రాన్స్జెండర్ మహిళల గుంపు దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. సేవల చెల్లింపుపై తలెత్తిన వివాదం హింసకు దారితీసినట్లు సమాచారం. కారులో నుంచి బయటకు లాగా చెప్పులతో కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇలాంటి దాడులు థాయిలాండ్లో బాగా పెరిగాయని పోలీసులు తెలిపారు. భారత చిత్రంగా హోమ్ బౌండ్ 2026 ఆస్కార్ రేస్ లో కీలక అడుగు వేసింది. 98వ అకాడమీ అవార్డ్స్ లో బెస్ట్ ఇంటర్నేషనల్ కేటగిరీలో టాప్ 15 షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకుని తదుపరి ఓటింగ్ రౌండ్ కు అర్హత సాధించింది. నటి అనసూయ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది. హీరోయిన్ అంటే తెరపై కనిపించడం కాదు, సత్యం మాట్లాడే ధైర్యం, తన దారిని తానే వేసుకునే బలం, తప్పును ఎదిరించే మనసుండాలి అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.